అందరికీ ఈరోజు మీకు నేను షేర్ చేయబోయే వీడియో ఏంటంటే ఆర్ఐఏసి బెంగళూరులో సిఎల్టీ ట్రైనింగ్ కోసం మేము 4 రోజులు ట్రైనింగ్కి రావాల్సి వచ్చింది. నేను నా స్నేహితురాలు విద్య కలిసి శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరులో సాయంత్రం 9 గంటలకు దిగామండి. అనుకున్న టైం కంటే చాలా లేటుగా ట్రైన్ రావడం వల్ల మాకు చాలా లేట్ అయింది. అందువల్ల డిన్నర్ కూడా ఇక్కడే చేయాలని డిసైడ్ అయ్యాము. ఆ సమయంలో ఈ బెంగళూరులో ఉన్న ఈ రైల్వే స్టేషను చాలా అందంగా ఉందండి. దీని గురించి తెలిసిన విషయం ఏంటంటే తర్వాత మొత్తం ఇండియా మొత్తంలోనే ఏసీ ఉన్న మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఈ బెంగళూరులో ఉందండి. అదే మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే స్టేషను, అదే టెర్మినల్ అని కూడా అంటారు దీన్ని. ఇదంతా కూడా మీకు అందరికి చూపించాలని నేను వీడియో తీశాను. మీకే కాదండి, నాకు కూడా మళ్ళీ బెంగళూరు ఎప్పుడు వస్తానో తెలియదు, లైఫ్ లాంగ్ మెమరీగా ఉండిపోతుందని తీసుకున్నాను. అంతా తీసి అక్కడ మొత్తం చూసి వాళ్ళతో మాట్లాడాను. అక్కడ ఏంటి విషయాలు, ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఉంటుందా లేదా అని వాళ్ళని అడగడం జరిగింది. అక్కడ మే హెల్ప్ యూ అని ఉన్న దగ్గర, కానీ అక్కడ అసలు వ్యక్తి లేడని చెప్పారు. సరే అని చెప్పేసి బయటకు వచ్చాము. మేమిద్దరం కలిసి భోంచేశాక బయలుదేరదామని డిసైడ్ అయ్యాము. బయటకు వచ్చి భోంచేశాక ఇద్దరం కలిసి బయలుదేరడం జరిగిందండి. ఇది తెల్లవారుజామున బయలుదేరి వచ్చాక అక్కడ రిపోర్ట్ చేస్తే హాస్టల్లో మమ్మల్ని అడ్మిట్ చేసుకున్నారు. తర్వాత ఇక్కడ చూస్తే ఇది ఎర్లీ మార్నింగ్ యూనివర్సిటీ రోడ్ అండి. ఆర్ఐఏసి ముందున్న రోడ్డు యూనివర్సిటీ రోడ్ అనమాట. చాలా పెద్దగా విశాలంగా చాలా బాగుందండి. ఇది రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సౌత్ ఇండియా మెయిన్ గేట్ అండి. లోపలికి వచ్చాక అక్కడి నుంచి మెయిన్ గేటు. అసలు ఈ గేట్లోకి ఎంట్రన్స్లోకి వస్తుంటేనే మార్నింగ్ వాక్కి వెళ్ళి రావడం జరిగింది. అప్పుడు ఫ్రెష్గా ఉంటే వీడియో తీసుకున్నాను. అసలు మొక్కలు ఎంత బాగున్నాయంటే అంత అందంగా ఉందండి. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఎటు చూసినా కూడా పక్షుల కిలకిలా రావాలు, చక్కటి సువాసన వస్తుంది పుష్పాలది. ఇంకా చూస్తే బిందువులు, బాష్ప బిందువులు అండి మనకు ఆకుల మీద కనపడుతూ ఉన్నాయి. కొంచెం చల్లగా ఉంది వాతావరణం, అయినప్పటికీ కూడా చాలా ప్లెజెంట్గా ఉందండి. ఎంత బాగుందో చూడండి. కుండీలన్నీ కూడా ఎంత చక్కగా అమరిక చేసి వాటిని మొక్కల్ని సరిగ్గా పోషిస్తూ వాటిని సరిగ్గా చూసుకుంటూ వాటిని ఒక ఆర్డర్లో క్రమబద్ధంగా నిలపడం జరిగిందండి. మొక్కలు కూడా రంగురంగుల్లో ఉన్నాయి. పత్రాలు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఎన్నో ఏళ్ళనాటి మొక్కలు కూడా కనపడ్డాయి మాకు. ఈ బొండుమల్లి చెట్టు పువ్వులు పూసాయండి. ఆ పువ్వులు రాలడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఎర్లీ మార్నింగ్ అంత మంచి సువాసనతో కూడిన బ్రీజ్ అనేది రావడం జరుగుతుందండి. ఇంకొక విషయం నేను ఇక్కడ గమనించానండి. ఏంటంటే అక్కడ పాముల పుట్టలు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలనిపించింది. మాకు కూడా ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పారు, ఎప్పుడు కొంచెం చీకటి పడిందంటే బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, తప్పనిసరిగా చేతుల్లో టార్చ్ లైట్ ఉండాల్సిందే, ఒంటరిగా ఎప్పుడు వెళ్ళొద్దు, జంటగానే వెళ్ళండి, లేదంటే 2-3 కలిసి వెళ్ళండి, వెళ్తేనే జాగ్రత్తగా ఉంటుందని చెప్పారు. సాధ్యమైనంత వరకు వెలుగు పుట్టినే పనులు చేసుకోండి అని చెప్పడం అనేది జరిగిందండి. ఆ తర్వాత మమ్మల్ని అందరినీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. మేము అందరం గ్యాదర్ అయ్యాము, ఫొటోస్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత డాక్టర్ సుమన్ బండి గారు మా లెక్చరర్ గారు, ఆయన కోర్స్ కోఆర్డినేటర్ అనమాట. ఆయన కలిసి డాక్టర్ సుమన్ బండి మా కోర్స్ కోఆర్డినేటర్ గారు మమ్మల్ని అందరినీ జిల్లాల వారీగా నిలబెట్టి అందరినీ పరిచయాలు చేసుకొని సర్కిల్లో నిలబడి వాళ్ళ ప్రాంతం యొక్క విశిష్టత అవన్నీ చెప్పమన్నారు. చెప్పిన తర్వాత ప్రేమ్కి ఆ రోజు బర్త్డే ఉంటే తనకి బర్త్డే విషెస్ చెప్పారు. యాడ్జెక్టివ్ యూజ్ చేసి మీ నేమ్స్ చెప్పండి అని చెప్పారు. యాడ్జెక్టివ్ యూజ్ చేసి మా నేమ్స్ చెప్పడం జరిగిందండి. అందరము కొంత ఫ్రీగా మూమెంట్ అవ్వడం కోసమే సార్ ఆ విధంగా మమ్మల్ని కలిపానని చివరిలో చెప్పారు. అందరం ఒక్కొక్కరు కొంత పరిచయం అయ్యాము. ప్రాంతీయాభిమానంతో పోటీ పడి మరీ చెప్పామండి మేమందరము. చాలా సంతోషంగా అనిపించింది. దాని తర్వాత మళ్ళీ మా అందరినీ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా కోర్స్ కోసం. అందుకోసం మేము అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లోకి వెళ్ళడం జరిగింది. ఇదంతా చూసాం కదా మనం ముందే. ఈ మెట్ల గుండా మేము అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లోకి ప్రవేశించడం జరిగిందండి. వెళ్ళిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లోపల చూస్తే అసలు ఎక్కడ చూసినా ఆర్ట్ కనబడుతుందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ఆర్ట్. చూడడానికి ఎంత కనుల పండుగగా ఉందో చూడండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అనొచ్చు మీరు ఫ్రెండ్సా అని, ఒకరోజుకి అయిపోయామంతే. తర్వాత ఇక్కడ అందరు కూడా ఈ ఫ్రేమ్లో ఫొటోస్ దిగుతున్నారు. నేను కూడా చివరిలో దిగాను.
ఈ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఒకరికొకరు సంతోషంగా పలకరించుకోవడం జరిగింది. ఇక్కడ మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియంబలం ఉందండి. ఇది తమిళ భాషలో కూడా నాకు కనపడింది 5 ఫ్లోర్లో. ప్రతి చోట కూడా మంచి ఇన్స్పిరేషనల్ కోట్స్తో ఉన్న ఫొటోస్ చిల్డ్రన్స్కి, స్కూల్ చిల్డ్రన్కి సంబంధించిన, స్కూల్ పీపుల్కి సంబంధించినవి ఉన్నాయి. అవన్నీ కూడా ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా కూడా నేను తీసుకోవడం జరిగింది వీడియోలో. ఇది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో. ఈ సందులో మనకు అన్నీ కూడా లెక్చర్ హాల్స్ ఉంటాయండి. అసలు ఎంత విశాలంగా, ఎంత నీట్గా, ఎంత మేనేజింగ్గా ఉందంటే ఈ వాతావరణము చాలా బాగుంది. ఎక్విప్మెంట్ కూడా అంతటా చాలా బాగా యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ బ్లాక్లోనే కూడా మాకు లైబ్రరీ కానీ, లెక్చర్ హాల్స్ కానీ, లేదంటే లాంగ్వేజ్ ల్యాబ్స్ కానీ ఉండడం జరిగిందండి. దీంట్లోనే మా ట్రైనింగ్ మొత్తం కూడా అయిపోతుంది. మాకు అర్థమైపోయింది ఇది మొత్తం ఇంగ్లీష్కి మాకు ఇక్కడ సరిపోతుందని అర్థమైంది. నోటీస్ బోర్డులో కూడా మాకు సంబంధించిన విషయాలన్నీ అంటించడం జరిగింది. అవన్నీ కూడా మేము పిక్చర్స్ తీసుకొని అవన్నీ చూసుకొని అందరం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా అందరినీ కూడా ఈ కోట్స్ చాలా ఇన్స్పైర్ చేశాయండి. ప్రతి ఒక్కరూ ఈ కోట్స్ని వాళ్ళు ఫొటోస్ తీసుకోవడం జరిగింది. మంచి విషయం ఎక్కడున్నా స్వీకరించడం మంచి మనుషుల లక్షణం కదండి. తీసుకున్నారు అందరూ. తీసుకున్న తర్వాత మాతో పాటు నేను తీసుకుంటూ ఒకరినొకరం పలకరించుకుంటూ అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఈ కోట్ చూడండి ఎంత బాగుందో. ద బెస్ట్ వే టు మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఈజ్ టు వేకప్ అని చెప్పేసి ఎంత బాగుందో అని చూడండి. తర్వాత ఇది మీకు ఒక విషయం చెప్పాలి. జ్ఞానభారతి క్యాంపస్లో ఉందండి. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీషు RIE అనేది జ్ఞానభారతి క్యాంపస్లో ఉంది బెంగళూరులో. అక్కడ కూడా అందరు కూడా ఫొటోస్ దిగారు, మేము కూడా దిగాము. దిగిన తర్వాత మన భాష కాకపోయినప్పటికీ, అర్థం కాకపోయినప్పటికీ కూడా, వ్యక్తిలో మనకు తెలియకపోయినప్పటికీ కూడా మంచి ఎవరు చెప్పినా స్వీకరించాలి కదా. అందుకే ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్క కోట్ కూడా మేము తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం, చదవడం, ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. RISC బెంగళూరు వాళ్ళది 60th ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ కారణంగా ఈ విధంగా ఫోటో తీసుకుంటున్నారు అందరం. మేము కూడా తీసుకున్నాము. తర్వాత మేమందరం కూడా ఆడిటోరియంలోకి ఎంటర్ అయ్యామండి. ఎంటర్ అయిన తర్వాత అక్కడ సుమన్ బండి గారు అధ్యక్షత వహించారు. ఆ కోర్స్ స్టార్టింగ్కి స్టేజ్ మీద డాక్టర్ రవినారాయణ చక్రకోడి ప్రొఫెసర్ అండ్ అకాడమిక్ హెడ్ గారు చాలా ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చారంటే చాలా మోటివేట్ చేశారు మమ్మల్ని. టీచరు అంటే ఎలా ఉండాలి, విద్యార్థులకు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా విద్య బోధించాలి అని చెప్పేసి అన్ని విషయాలు, ఒక టీచర్కి విద్యార్థికి ఏ విధంగా రిలేషన్ ఉండాలి, స్కూల్స్ ఏ విధంగా ఉండాలి, మనం చదువుకున్న చదువు ఏ విధంగా ఉపయోగపడాలి, అన్ని విషయాలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చివరిగా సార్ చెప్పింది ఏంటంటే, మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది మీకు ఇంగ్లీష్ 4 ముక్కలు చెప్పడానికి కాదు, మిమ్మల్ని స్టేట్ ఆర్పీగా ప్రిపేర్ చేయడమే మా లక్ష్యము అని చెప్పేసి చెప్పడం జరిగింది. స్టేట్ ఆర్పీగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు డిస్ట్రిక్ట్ ఆర్పీస్ చెప్తారు. డిస్ట్రిక్ట్ ఆర్పీస్ వెళ్ళి మారుమూల ఉన్న గ్రామాల్లో టీచర్లకి, ఆ టీచర్లు వెళ్ళి మారుమూల అట్టడుగు వర్గాల్లో ఉన్న మారుమూల గ్రామాల్లో చదువుతున్న గవర్నమెంట్ విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంచి చక్కటి విద్యను అందిస్తారు. అది అందరికీ ఉపయోగపడే ఉద్దేశంతో మిమ్మల్ని సెలెక్టెడ్గా పిలవడం జరిగిందని చెప్పడం జరిగిందండి. చాలా సంతోషం అనిపించింది. నిజంగా మనం కూడా బాగా నేర్చుకొని వెళ్ళి ఇవన్నీ మనం నేర్చుకుని అని కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, మన టీచర్స్కి మనం అందించాలి. ఇక్కడ నేర్చుకున్న విషయాలన్నీ కూడా అన్నీ బాగా ఇన్స్పైర్ అయ్యి శ్రద్ధగా విన్నాము. So this is the best place for that, where you can bring lots of changes in your own attitudes, in your thinking, in your beliefs, in your practices, and you should prove that you're a very good learner. It's hard at this age, with your 15, 20, 25 years of experience. As adults, it's very difficult to change some of our old habits, old practices. But I think it's time we changed so that students will finally get benefited. తర్వాత ఈ ప్రోగ్రాంలో డాక్టర్ హితేష్ సి భగత్ ప్రొఫెసర్ గారు, డాక్టర్ పూజాగిరి లెక్చరర్ గారు, డాక్టర్ ఉజ్మా ఎస్ రాహి లెక్చరర్ గారు, మిస్టర్ సుమాన్ బండారి లెక్చరర్ గారు, MS తష్కియా తబస్సుమ్ గారు అందరు పాల్పంచుకోవడం జరిగిందండి. తర్వాత మేము క్లాస్ రూమ్కి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ డే సెకండ్ డే క్లాస్ రూమ్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత క్లాస్ రూమ్లో వీరేందర్ సార్ గారు ప్రేయర్ సాంగ్ పాడారండి. అది కన్నడ భాష అయినప్పటికీ కూడా చక్కగా పాడడం వల్ల వీరేసారి పాడిన పాటలు అందరికీ కూడా ఎంతో ప్రతిభావంగా వచ్చింది. అంతేకాకుండా మనందరికీ కూడా
చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించిందంటే చాలా ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్లో ఇక్కడికి వచ్చిన పర్పస్ స్టార్ట్ చేస్తున్నాం మనము. భగవంతుని దగ్గర మనకు అందుతాయన్న భాష ఏదైనప్పటికీ భావం అయితే మాకు అందరికీ అందరికీ అనిపించాలి. తర్వాత మిస్సెస్ దక్షిణ తపస్సు గారు మధ్యాహ్నం పూట ఆపరణించాలి చాలా బాగా Coffee, coffee, chai, chai, coffee, coffee. Mumbai, Patna, Guwahati, Delhi, Bhopal, Kanyakumari. Mumbai, Patna, Guwahati, Delhi, Bhopal, Kanyakumari. I'm short. Chai, chai, coffee, coffee, chai, chai, coffee, coffee, chai, chai. Chai, chai, coffee, coffee. Chai, chai, coffee, coffee. Forest fields, Bridges, brooks, forest fields, hills and mountains, tunnels deep. hills and mountains, tunnels deep. And brooks, forest fields, Bridges, brooks, forest fields, hills and mountains, tunnels deep. hills and mountains, tunnels deep. Drawn away, chugging away. Chugging away. Tadak, 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 tadak. tadak, 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 tadak. Tagadak, 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 tagadak. Takatak. Taka, 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 taka. Chai, chai. Mumbai, Patna, Guwahati, Mumbai, Patna, Guwahati. Delhi, Bhopal, Kanyakumari. Delhi, Bhopal, Kanyakumari. Mumbai, Patna, Guwahati, Mumbai, Patna, Guwahati. Delhi, Bhopal, Kanyakumari. Delhi, Bhopal, Kanyakumari. Drawn away, chugging away. We are on our way, checking away. Tadak, 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 tadak. Tadak, 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 tadak. Taka, 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 taka. Chai, chai. Coffee, coffee.